జిల్లా గడ్డపోతారంలో తీవ్ర ఉద్రిక్తత. కమిషనర్ డౌన్ టౌన్ అంటూ కాంగ్రెస్ ధర్నా. 1వ వార్డు కౌన్సిలర్ బలుగారి మాధవికి అవమానం. గడ్డపోతారం శివాజీ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో. బోరు ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ విస్మరణ. కమిషనర్ పై కాంగ్రెస్ నేతల ఆగ్రహం. మహిళా కౌన్సిలర్లను అవమానిస్తారా? మహిళా కమిషనర్ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్. రాహుల్ గాంధీ బర్త్డే వేడుకల్లో కాంగ్రెస్ నేతలుండగా దొంగచాటుగా బోరు ఓపెనింగ్. కమిషనర్ బీఆర్ఎస్ తొత్తుగా మారుతున్నారు. కాంగ్రెస్ నేతల తీవ్ర ఆరోపణ. కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. గడ్డిపోతారంలో 2 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. ఈ అభివృద్ధి కార్యక్రమంలో మరి ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ తీసుకుని మాకు ఇంటిమేషన్ లేదు. మా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఒక మహిళా కౌన్సిలర్ని మీరు మహిళా కమిషనర్ అయ్యండి అవమానించడం బాధాకరం. ఇలా చేయడం మీరు నియంత్రిత పాలనగా మేము భావిస్తాం. మీరు టీఆర్ఎస్ తొత్తులుగా పనిచేయాలనుకుంటే వాళ్ళకి అండవేసుకుని పనిచేయండి మేడం, మేము మిమ్మల్ని ఏమనం మేము చూసుకుంటూ పోతూనే ఉంటాం. కానీ మీరు ఎట్లా చేయడం మాత్రం అవమానం. ఇది అట్లాంటిది ఇంకొకసారి జరగకుండా చూసుకుంటారని మీకు ఈ సభలో ధన్యవాదాలు. చాలా ప్రోటోకాల్ విరుద్ధము. ఇటువంటి మానుకోవాలని కమిషనర్ గారిని కోరుకుంటున్నాం. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ప్రతి దానికి ఆహ్వానం పంపాలి. మీరు గవర్నమెంట్ మాది ఉన్నది కాబట్టి మాకు ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీది. ఇవ్వకపోతే మీ కర్మ. మేము ఏం చేయలేము. ఇట్లనే ధర్నాలు చేస్తాము, ప్రభుత్వానికి చెప్తాము. మీరు ఎన్ని రోజులు డ్యూటీ చేస్తారో మేము కూడా చూస్తాం. మా ప్రభుత్వంలో మీరు కావాలని చేస్తారు. ఏదో టీఆర్ఎస్ పార్టీకి తొత్తులు లేక అమ్ముడు పోయినట్టు మీరు చేయడం ఇది సరికాదు. మా గవర్నమెంట్లో మమ్మల్ని కూడా, మా కార్యకర్తలని, మా లీడర్లను కూడా గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం. కమిషనర్ గారు మీకు ధన్యవాదాలు. Commissioner! Down, down! 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 What a government commissioner! Down, down! What a government commissioner! Down, down! Commissioner! Down, down! 1వ వార్డులో ఒక బోర్ వేయించి ఒక మహిళా కమిషనర్ గారు మరి మన కౌన్సిలర్ను అవమానించినట్టు, ఆమెను ఇవ్వకుండా, ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళను కేర్ చేయకుండా మరీ అధ్వానంగా తయారైన ఈ మన మున్సిపాలిటీ గడ్డపోతారం మున్సిపాలిటీలో మాకు చాలా బాధ అనిపిస్తుంది. నిన్న కూడా ఒక ఆమె ఒక్కరిని కూడా పిలవకుండా ఆమె ఒక్కటి వచ్చి ఎవరినో పిలిచి ఓపెన్ చేయడము చాలా బాధాకరం. మరి ఇది పద్ధతి కాదు. అందరు కూడా ఇట్లా మొన్న ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. గ్రామ సభ పెడితే కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. తప్పు సాటింపు లేదు. మరి 4 రోజులు కూడా కాలే మున్సిపల్ ఏర్పడి ఇంత అధ్వానం చేస్తే మరి మా బాధలని మేము ఎవరికి చెప్పుకోవాలి? గ్రామ సభలో మాట్లాడుతున్నాం, గ్రామ సభలో చెప్పుకుంటాం. ఇప్పుడు మహిళా కౌన్సిలర్ ఉంది మా వార్డు కౌన్సిలర్కి చెప్పకుండా మీరు ఇనాగ్రేషన్ చేసిరంటే మీకు న్యాయమా అన్యాయమా మీరే ఆలోచించాలమ్మా. కమిషనర్ గారు, మీరు మహిళా కమిషనర్ కాబట్టి మా మహిళలకు మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవ్వకుండా మీరు చేయడం ఇది పద్ధతి కాదు. మాకు చాలా బాధాకరంగా ఉంది. మా మహిళా కమిషనర్ పిలవకుండా చేసినావు నువ్వు, ఇది పద్ధతి కాదమ్మా. నేను మరొకసారి చెప్తున్నా, ఇలాంటివి చేస్తే చాలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చిన్న ధర్నా ఇది. మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని గౌరవించకపోతే మేము చాలా పెద్దన చేయాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున చేస్తాం.